అప్పుడు ఇప్పుడనే కాదు, ఎప్పుడు విజయవాడ హైవే కస్టమర్లకు ఫేవరెటే. రెండు రాజధానుల మధ్య ఉండటం, ర్యాపిడ్ డెవలప్మెంట్, చక్కటి లివింగ్ కండిషన్స్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ వంటివి విజయవాడ హైవేకు చక్కటి అడ్వాంటేజెస్. ఈస్ట్ హైదరాబాద్లో నివాసం కోరుకునే వారందరి ఫస్ట్ చాయిస్ ఇదే. అందుకే ఈ హైవేపై కొత్త ప్రాజెక్ట్ లాంచింగ్కు జేఎస్ఆర్ సంస్థ సన్నద్ధమవుతోంది. మరెక్కడా లేదనిపించేలాగా, మరెవరికి సాధ్యం కాదనిపించేలాగా జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ 10 లక్షలకే ప్లాట్ సొంతం చేసుకునే అరుదైన అవకాశాన్ని కూడా అందిస్తుంది. కొన్ని ప్రాజెక్ట్స్ లో ప్లాట్ సొంతం చేసుకున్న వారికి ఫ్రీ వీకెండ్ హోమ్ అందిస్తుంది. అంటే ఓ రకంగా డబుల్ ధమాకా అని కూడా చెప్పొచ్చు. దీంతో పాటు వీకెండ్ హోమ్స్ లో 24 మంత్లీ రెంటల్ స్కీమ్ ని కూడా ఆఫర్ చేస్తోంది. దీనికి కస్టమర్ల నుంచి చక్కటి రెస్పాన్స్ కూడా లభిస్తోంది. హలో సార్. హలో. హైదరాబాద్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో డెవలప్మెంట్స్ అవుతూ ఉన్నాయి కదా, అలాంటిది విజయవాడ హైవే ఇస్ వన్ సచ్ ప్లేస్ ఎక్కడైతే చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి అరౌండ్ హైదరాబాద్. సో దాని గురించి మీరేం చెప్తారు అండ్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఎలా పార్టిసిపేట్ అవుతుంది ఆ పర్టికులర్ రీజియన్లో? మన హైదరాబాద్ సిటీ గ్రోత్ స్టార్ట్ అయింది ముందుగా విజయవాడ హైవేలోనే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఆ హైవేలో మీకు మెయిన్గా చూసినట్లయితే హయత్ నగర్ నుంచి మీకు నకరికల్ వరకు మీరు చూస్తే అనేక ఇండస్ట్రీస్ అక్కడ విద్యా, వైద్య, ఫార్మసీ రంగాలతో పాటు ఎంటర్టైన్మెంట్ రంగాలు చెప్పుకున్నట్లయితే అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ ఈరోజు వరల్డ్ వైడ్గా అక్కడికి వచ్చేసి ఒక ఫిల్మ్ షూటింగ్ హబ్గా ఉన్నారు. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్తో పాటు హాలీవుడ్ వాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు రెగ్యులర్ ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ దగ్గరలో ఉంది. అక్కడికి వెళ్ళి రెగ్యులర్ షూటింగ్స్ అవుతుంటాయి రామోజీ ఫిల్మ్ సిటీలో. అక్కడ ల్యాక్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ ఉంది. అంత ఫేమస్ మన సౌత్ ఈస్ట్లో ఉండేటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ. అదే కాకుండా అక్కడ నెంబర్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ ఉన్నాయి. దీంతో పాటు విద్యా, వైద్య రంగాలు అక్కడ ఉన్నాయి. సో ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ ఉంది. దీంతో పాటు ఫ్రూట్ మార్కెట్ ఉంది. మల్కాపూర్లో మొన్ననే స్టార్ట్ అయింది. ప్రధానమంత్రి గారు, మన గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెన్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికే అత్యద్భుతమైనటువంటి ఇంధన సదుపాయం స్టాకేజ్ పాయింట్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ మన మల్కాపురంలో మొన్నే స్టార్ట్ అయింది. అది మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అక్కడ కూడా ఉంది. దాంతోపాటు దానికి ఆపోజిట్ అని ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ 500 ఎకర్స్ అక్కడ ఉంది. అది రన్నింగ్ లో ఉంది. అది మన సౌత్ ఇండియాలోనే చాలా ఫేమస్. అక్కడ మరో ల్యాక్స్ ఆఫ్ పబ్లిక్ అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్. ఇదే కాకుండా డ్రై పోర్ట్, అదాని వారి డ్రై పోర్ట్ అక్కడే రాబోతుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆ ఏరియాలో వస్తున్నాయి. దీనివల్ల అక్కడ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి మంచి టౌన్షిప్స్ కూడా రావాల్సి ఉంది. అక్కడ కంపారిటివ్లీ అదర్ హైవేతో చూసినట్లయితే రేటు కూడా ఆ ప్రాంతంలో చాలా తక్కువగానే ఉందనేది మనం గమనించవచ్చు. కమర్షియల్స్ కూడా మీరు అక్కడ డెవలప్ చేసుకోవచ్చు. కమర్షియల్ బిల్డింగ్స్, హోటల్స్, టూరిజం హబ్స్, స్టేకేషన్స్ నేషనల్ హైవే ఫేసింగ్లో ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి. మా దగ్గర కూడా ఉన్నాయి. అక్కడ మరి ఇన్వెస్ట్ చేసుకుంటే వేర్ హౌసెస్ కూడా మనకు వాడుకునే అవకాశం. వేర్ హౌసెస్ తెలంగాణ రాష్ట్రం చాలా తక్కువ ఉన్నాయి. విజయవాడ హైవేలో చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ ఈ పండించిన క్రాప్స్, పంటలు కానీ అక్కడ రైతులకు కానీ లేదా ఈ లాజిస్టిక్స్ హబ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా వేర్ హౌసెస్ తక్కువగా ఉన్నాయి. వేర్ హౌసెస్ డిమాండ్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఆ హైవేలో అందరు ఇన్వెస్ట్ చేస్తే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ తక్కువ ధరలో ఉన్నప్పుడే అన్ని రంగాల వారు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి టౌన్షిప్స్తో పాటు బిజినెస్ హబ్లు కూడా డెవలప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విజయవాడ హైవే చాలా చక్కగా ఉంటుంది.